నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆదివారం నాడు సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో సిపిఐ మాస్ లైన్ పార్టీ రావుట్ల గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని పాత గ్రామ పంచాయతీ వద్ద ప్రజల దాహార్తి తీర్చడానికి చలివేంద్రంను ఏర్పాటు చేశారు. ఇటీ చలివేంద్రంను సిపిఐ మాస్ లైన్ సీనియర్ నాయకులు ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఏది రాస్తా రోకాలు కాదు, ఏది మన చిన్న చిన్న నిత్యావసర వాళ్ళ జనాలై తీర్చాలనే కోవాలో ఈరోజు చలివేంద్రం ప్రారంభిస్తున్నాం. ఈ చలివేంద్రంకి వచ్చినటువంటి మీ అందరికీ నమస్కారం. ఈ చలివేంద్రాన్ని సీనియర్ గ్రామస్తులకు విప్లవ జేజేలు నమస్కారం. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది చుట్టుపక్కల గ్రామాల్లో. అదే ఏంటంటే పార్టీలు ఏదైనా రాజకీయాలు ఏదైనా కానీ అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేస్తారనేటువంటి పేరు చుట్టుపక్కల గ్రామాల్లో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా 50 సంవత్సరాలుగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో సిపిఎంఎల్ ప్రజాపంతగా మాస్ లైన్గా అనేక పోరాటాలు చేసింది. భూ పోరాటాలతో మొదలుకొని కూలీ పోరాటాలు, బీడీ కార్మికుల పోరాటాలు, అనేక పోరాటాలు చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అనేక పోరాటాల్లో కర్నూలు జిల్లా ఆదోని శ్రీ కోట భద్రకాళి వీరభద్రేశ్వర స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రథోత్సవంలో ఆంధ్ర, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోరిన కోరికలు తీర్చే దేవుడు, చాలా మహిమగల దేవుడు రాయలసీమలో ఎక్కడా భద్రకాళి వీరభద్రేశ్వర స్వామి సమేతంగా లేరు. ఇక్కడ వెలసిల్లడం మన ఆదోని పట్టణ ప్రజల అదృష్టం. చాలా ప్రత్యేకమైన దేవాలయం. జాతరలో పాల్గొన్న భక్తాదులందరికీ ఆ దేవుని కృప ఉండాలంటూ దేవిశెట్టి ప్రకాష్ తెలిపారు.
కర్నూలు జిల్లా ఆదోని శక్తిగుడి మైదానంలో వెలసిన శ్రీ అశ్వత్ రామాంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకం, అర్చన చేయడం జరిగింది. మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం 6:30 నుంచి రథోత్సవ ఉత్సవం బాజా, భజంత్రీలతో కొనసాగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ బంధువులకు, ఆదోని పట్టణ ప్రజలకు మరియు స్వకులశాలి బంధువులకు, నాయకులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఎన్ఎస్టీవీ న్యూస్లో తెలిపిన భక్తుడు. బైన్సాలో డబుల్ బెడ్రూమ్ పెండింగ్ పనుల కోసం డబ్బులు మంజూరు చేసినందుకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. శనివారం బైన్సాలో వారు మాట్లాడుతూ గత డిసెంబర్ నెలలో 440 డబుల్ బెడ్రూమ్ల పెండింగ్ పనులు, మంచినీరు, కరెంట్, సెప్టిక్ ట్యాంక్ పనుల కోసం దాదాపు 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి టెండర్ కూడా పూర్తి కావడం జరిగింది. అయితే కరెంట్ పనులకు సంబంధించి ఇప్పటికీ టెండర్ పూర్తి కాలేదని ఇంజనీరింగ్ అధికారులు తెలపడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల కమిటీ సమావేశం బైన్సాలో జరిగింది. మాకు 2024 డిసెంబర్లో డబుల్ బెడ్రూమ్లో నీళ్ళ సౌకర్యం, కరెంటు, అలాగే సెప్టిక్ ట్యాంక్ సంబంధించిన డబ్బులు మంజూరు చేసిన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. వాటికి సంబంధించి పనులు నిన్నటి నుంచి కాంట్రాక్టర్ వచ్చి పనులు మొదలు పెట్టడం అనేది జరిగింది. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరం కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. దీంట్లో ప్రధానంగా కరెంటుకు సంబంధించి మేము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళను అడగడం జరిగింది, కలవడం జరిగింది. గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలోని శివభక్త మార్కండేయ ఆలయం వద్ద భక్తులు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ తమ గ్రామంలో చాగంటి కోటేశ్వరరావు శిష్యుడు భూపతి శ్రీనివాస్ గురూజీచే మహాభారత ప్రవచనాలు 42 రోజులుగా నిర్విరామంగా బోధించబడుతున్నాయని తెలిపారు.
ఇంతటి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని మా గ్రామంలో నిర్వహించడం మాకు చాలా సంతోషకరమని, మహాభారతంలోని సన్నివేశాలను మన నిజ జీవితంలో జరిగే సన్నివేశాలకు అన్వయించుకొని చాలా అద్భుతంగా వివరిస్తున్నారని, ఈ కార్యక్రమం మరో 4 నెలల పాటు కొనసాగుతోందని, రోజు సాయంత్రం 6 గంటలకు 9 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామం. ఇక్కడ మహాభారత ప్రవచనాలు ఇక్కడ గత 42 రోజుల నుండి నిర్విరామంగా జరుగుతున్నాయి. భూపతి శ్రీనివాస్ గురూజీ గారు మా ఘర్షకుర్తి గ్రామానికి వచ్చి ఇక్కడ మహాభారతం చెప్తానని మొట్టమొదలు వచ్చి మా గ్రామంలోని కొంతమంది పెద్దలను కలిసి ఇక ఒక అతి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి మొదటి నుంచి భక్తులు, గ్రామ ప్రజలు, చిన్నలు, పెద్దలు చాలామంది ఈ యొక్క మహాభారత ప్రవచనాలకు ఆకర్షితులై చాలామంది ఇప్పుడైతే దాదాపు 400-500 మంది ప్రతిరోజు ఇక్కడ మహాభారత ప్రవచనాలను వింటున్నారు. మా యొక్క గురువుగారు చాగండి కోటేశ్వరరావు గారి శిష్యులు కాబట్టి ఆయన రచించినటువంటి శ్రీమదాంధ్ర మహాభాగవతం అచ్చ తెలుగులో మనకు అర్థమయ్యే రీతిలో ఆయన రచించినటువంటి గ్రంథాన్ని మనకు పూసగుచ్చినట్టుగా విపులంగా చెబుతూ సామాజిక, ఆర్థికంగా మన సమాజంలో ఉన్నటువంటి సమస్యలకు కానీ, మహాభారతంలో ఉన్నటువంటి సన్నివేశాలకు, మన నిజ జీవితంలో ఉన్నటువంటి సన్నివేశాలకు అన్వయించుకుంటూ చాలా ఎంతో అద్భుతంగా మనకు వివరించుకుంటూ చెప్పేసరికి చాలామంది భక్తులు అట్రాక్ట్ అయ్యి ఈ యొక్క మహాభారత ప్రవచనాలను ఆదరిస్తున్నారు. ఇంకా ఈ యొక్క మహాభారత ప్రవచనాలు మా దగ్గర దాదాపు ఇంకా 4 నెలలు కొనసాగుతాయి. ఈ యొక్క ఇంత మంచి అదృష్టం మా ఘర్షకుర్తికి రావడం, మళ్ళీ స్వామివారు కూడా ₹1 కూడా ఆశించకుండా మాకు ఉచితంగా ఆయన ఎంతో శ్రమ కోర్చి కరీంనగర్ నుండి ప్రతిరోజు వచ్చుకుంటూ మాకు రోజు 3 గంటలు చెప్పడం అంటే ఈ రోజుల్లో ఇట్లాంటి గురువు గారు మనకు అసలు లేడు, ఎక్కడ దొరకడు. ఇది ఘర్షకుర్తి వాసుల అదృష్టంగా మేము భావిస్తున్నాం. దాదాపు ఇప్పుడు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల దాకా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం చివరిలో ప్రతిరోజు ఒక ప్రసాద దాత ఉంటాడు. వారికి ప్రతి ఒక్కరికి కొత్త వారికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అదృష్టంగా వాళ్ళు కూడా భావించి ప్రతిరోజు ఎంతో కన్నుల పండుగ వాళ్ళ ఇంటి నుంచి బోనం లెక్క తీసుకొని వచ్చి మేళ తాళాలతోటి తీసుకొని వచ్చి వాళ్ళు వీళ్ళందరికీ ప్రసాదం ఇస్తే కూడా వాళ్ళకు కూడా ఎంతో ఆనందంగా అనుభూతికి లోనవుతున్నారు. ఇంత మంచి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అటెండ్ కావాలి. ఇంత మంచి అవకాశం మళ్ళీ మన ఘర్షకుర్తికి రాదు, చుట్టుపక్కల ఏ ఊర్లో కూడా ఇట్లాంటి అవకాశం రాదు, దొరకదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని చిన్నలు, పెద్దలు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క విషయాలు తెలుసుకుంటే మన పిల్లల భవిష్యత్తులో కూడా వాళ్ళు ఆధ్యాత్మికం అంటే ఏంటిది, వాళ్ళ చదువులో కూడా రాణించడానికి ఎన్నో విషయాలు ఇక్కడ స్వామివారు ఇక్కడ మాకు వివరిస్తున్నారు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా మీరు జారవిడ్చుకోవద్దని పదే పదే నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతున్నాను. నా పేరు ప్రభాకర్. బెల్లంపల్లి పట్టణంలోని ఎంసీపీఐయు పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంసీపీఐయు పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్ర ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బెల్లంపల్లిలో కూడా పర్యటించాలని, బెల్లంపల్లిలో సమస్యలు తాండవిస్తున్నాయని,
బెల్లంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ పేరుకే పెద్దగా కనబడుతుందని, ఎలక్షన్ ముందు హడావిడిగా 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తూ బోర్డులు పెట్టారే తప్ప హాస్పిటల్ వల్ల బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సదుపాయాలు లేకుండా పోయిందని అన్నారు. రేపు మంచిర్యాల పట్టణానికి విచ్చేస్తున్న మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు బెల్లంపల్లిలో కూడా పర్యటించాలని చెప్పేసి ఎంసీపీఐయు పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. బెల్లంపల్లిలో సమస్యలు అనేకంగా తాండవిస్తూ ఉన్నాయి. బెల్లంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే నియోజకవర్గానికి 7 మండలాలకు పెద్ద దిక్కైన హాస్పిటల్ మన బెల్లంపల్లి పెద్ద హాస్పిటల్. ఈ హాస్పిటల్లో వైద్యులు లేక వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. మరి ఉప ముఖ్యమంత్రి గారు ఒక్కసారి బెల్లంపల్లికి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి, అదేవిధంగా బెల్లంపల్లిలో బస్సు డిపో ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా బెల్లంపల్లిలో కొన్ని సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకున్నా కూడా యాజమాన్యపు హక్కు లేకపోవడం అనేది చాలా వింతగా విచిత్రంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజు చూసినట్టయితే మరి ఇక్కడ బెల్లంపల్లిలో ఏ సమస్యలైనా కూడా తాండవిస్తూ ఉన్నాయి. వెంటనే మీరు బెల్లంపల్లిలో పర్యటించి బెల్లంపల్లిలోని సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఎంసీపీఐయు పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీతో నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, గోపూజ నిర్వహించి హనుమాన్ శోభాయాత్రకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథాన్ని కపిరాజు జెండా ఊపి ముందుకు కొనసాగించగా ఈ బైక్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో హిందూ భక్తులు, పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో ఈ విజయయాత్ర కొనసాగింది. గాంధీ చౌక్ చౌరస్తా అభయాంజనేయ విగ్రహం వద్ద నుండి వైరా రోడ్, ఇందిరానగర్, పర్ణశాల, రామాలయం వరకు విజయయాత్ర ర్యాలీ కొనసాగింది. సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఆనికాని చ పాపాని జన్మాంతరభూతాని చాతాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మ పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. మహేశ్వరి పరమేశ్వరి ప్రదక్షిణి ఏతత్ఫలం గోదేవతార్పణమస్తు. గోదేవతా సుప్రీణాతు. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం జనన మరణ ఖేద క్లేశ విచ్ఛేద మంత్రం సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవరకృశానం జ్ఞానినామగ్రబుద్ధ పరివార సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. హనుమత్ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సీతారామచంద్ర స్వామి ఆంజనేయ స్వామి దేవతా సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై రాజా రామచంద్ర మహారాజ్ కే జై, రాజా రామచంద్ర మహారాజ్ కే జై, రాజా రామచంద్ర మహారాజ్ కే. మన ప్రాంతంలో ఇచ్చిన స్థలంలో సిద్ధంగా ఉండవలసిన కోరుతున్నాం. దయచేసి ఎవరు ముందుకు రావద్దండి. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగా ఈరోజు మైన్సా మండలంలోని ఎగ్గాం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి జలాభిషేకం చేయడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వల్లే నేడు ప్రపంచంలోనే గౌరవప్రదమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం ఉందని బీజేపీ మైన్సా మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి అన్నారు. బీజేపీ పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ ఆదేశానుసారం గౌరవ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచనల మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు మా భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ మేరకు, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, జిల్లా పిలుపు మేరకు, మా పవర్ రామారావు పటేల్ పిలుపు మేరకు ఇక్కడ జరుపుకుంటున్నాము. ఇక్కడ స్వచ్ఛ భారత్ చేయమని మాకు పార్టీ ఆదేశాల వరకు మేము ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి వాటర్ తోటి కడిగి మాలేయడం జరిగింది. రాష్ట్ర పిలుపు మేరకు జిల్లా పిలుపు గ్రామంలో ఈరోజు గావ్ చెలో బస్తీ చెలో అభినయ్ ప్రోగ్రాం ద్వారా మేము ఇక్కడ రామ్ మందిర్ వచ్చి స్వచ్ఛ భారత్ చేయడం జరిగింది. బీజేపీ కార్యకర్తలు, పెద్దలు, నాయకులు, బూత్ అధ్యక్షులు అందరం కలిసి ఇక్కడ ఆర్కేపురం ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఈరోజు ఆలయ ప్రాంగణంలో కనుల పండుగగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, టీపీసీసీ సభ్యులు దేపా భాస్కర్ రెడ్డి సమక్షంలో ఆలయ కమిటీ నూతన చైర్మన్గా తలాటి రమేష్ నేత, ధర్మకర్తలుగా మహేందర్, దుర్గాప్రసాద్, సాయి కుమార్, శ్యామ్ సుందర్రావు, శ్రీనివాస్ గుప్తా, శ్రీమన్నారాయణ, సుజాత, అన్నపూర్ణ, విజయలక్ష్మి, శ్రీనివాస్, ఉమామహేశ్వరి, వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆలయం చైర్మన్ రమేష్ నేత మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఆలయం చైర్మన్గా అవకాశం కల్పించిన నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి, టీపీసీసీ సభ్యులు దేపా భాస్కర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ధర్మకర్తల సహకారంతో దాతల నుండి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పున్నా గణేష్ నేత, రాష్ట్ర యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, గడ్డన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు, ధనరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.